వెల్కమ్. Yes, this is my debut as an anchor. ఇప్పుడు నేను తను కో-యాంకర్స్గా ఉండటానికి ఒక రీజన్ ఏంటంటే, నన్ను మరీ ఎక్కువసేపు చూస్తే మీకు బోరు పడుతుందని పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంటే అట్లీస్ట్ ఒక రిలీఫ్, కమర్షియల్ సినిమాలో రిలీఫ్ లాగా ఉంటుందని రాగానే స్టార్ట్ చేశారా సార్? ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో ఈరోజు ఈ స్టేజ్ మీద. సార్ కొంచెం ఇక్కడ రండి సార్, లైట్. సో భైరవ్ గీత అది చాలా స్పెషల్ ఫిలిం ఫర్ వేరియస్ రీజన్స్. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో సినిమాలు నేను డైరెక్ట్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను. ఐ మీన్ పార్ట్ ఆఫ్ వేరియస్ అంటే నా ఫిలిం మేకింగ్ ఒక డైరెక్టర్ అని అతను ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, అసలు డైరెక్షన్ అంటే దానికి అర్థం చాలామంది చూసినప్పుడు ఒక ఓవరాల్ ఎఫెక్ట్ అనేది డైరెక్షన్ అనుకుంటారు. బట్ యాక్చువల్ ట్రూత్ ఈజ్ ఉన్న మటీరియల్ని సినిమాటిక్ ఆస్పెక్ట్స్ అన్నీ యూజ్ చేసి దాన్ని ఎలాగ స్ట్రక్చర్ చేయాలనేది నా ఉద్దేశంలో. దట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ ఎ డైరెక్టర్. అప్పుడు మీరు కొన్ని సీన్స్ పేపర్ మీద రాసినప్పుడు ఎలా ఉంటాయి, దాన్ని డైరెక్టర్ తీసి పెట్టిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎంత ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అనే దాని మీద ఒక సినిమా ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. సో నాకు ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్ ఒక ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందంటే, భైరవ్ గీతలో ఇప్పుడు సిద్ధు అనే అతను నా దగ్గర ఎప్పుడు పనిచేయలేదు. ఇన్ఫ్యాక్ట్ హీ నెవర్ వర్క్డ్ అండర్ ఎనీబడి యాజ్ అన్ అసిస్టెంట్. టు మై నాలెడ్జ్ ఎప్పుడు ఫిల్మ్ సెట్లో కూడా వెళ్ళదు. ఒక అసిస్టెంట్ ఎడిటర్గా హీ వర్క్డ్ విత్ మీ ఫర్ సమ్ టైమ్. నాకు ఏ సినిమా అంటే ఏదో ర్యాండమ్గా చాలామంది పనిచేస్తుంది దాంట్లో తను చేసాడు. బట్ ఐ ఆల్వేస్ థాట్ ఒక ఎడిటింగ్ సజెషన్ ఇచ్చిన, ఒక కట్ గురించి లేకపోతే ఒక ప్రమోట్ చేసినప్పుడు నాకు చాలా తక్కువ మాట్లాడతాడు. ఇట్ డజంట్ టాక్ మచ్. దే వర్ వెరీ ఇంటెలిజెంట్ ద సజెషన్స్. దాని తర్వాత ఒకరోజు నేను కడప వెబ్ సిరీస్ గురించి అది చేయడానికి నేను ఎవరు ఆఫీస్లో డిస్కస్ చేస్తూ ఉంటే